క్యారెట్లన్నీ తురిమి పెట్టేసుకున్నాను. మనము ఆయిల్ వేసుకుందాము. ఇందులో కొంచెము ఆవాలు వేసుకుందాము. ఇందులో కొంచెం పచ్చిపప్పు వేసుకుందాము. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేస్తున్నానండి. ఇందులో కొంచెం కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. మీడియంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో క్యారెట్ వేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఆనియన్స్ మనం ఎలా అయితే ఫ్రై చేస్తామో అలాగే ఈ క్యారెట్ తురుమును కూడా మనం బాగా ఫ్రై చేద్దాము. ఇందులో కొంచెం 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము పగలగొట్టుకుని ఇందులో వేసుకుందాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. కొంచెం దగ్గర పడుతున్నప్పుడు అంతా కలిపేసుకుందామండి. కొంచెం ఉడకనిచ్చిన తర్వాత చూడండి, ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. క్యారెట్ ఎగ్ బుర్జీ.